Hi, good evening to all. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. సాంఘిక సంస్కరణోద్యమాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తులలో ద ఫస్ట్ పర్సన్ రాజా రామ్మోహన్ రాయ్. ఈ రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలోని రాధానగరం, బెంగాల్లో ఉన్నటువంటి రాధానగరంలో 1772లో జన్మించాడు. ఇతను చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయి 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అన్నను కూడా కోల్పోవడం అనేది జరిగింది. చిన్నతనంలో తల్లిదండ్రులు కోల్పోవడం వల్ల అన్నా వదినల యొక్క పెంపకంలో పెరిగినాడు రామ్మోహన్ రాయ్. 11 సంవత్సరాల వయసులో తన అన్నను కోల్పోయి తన కళ్ళ ముందే ఆనాడు మన సమాజంలో పట్టి పీడిస్తున్నట్టు ఒక దుర్వ్యవస్థ సతీ సహగమన నిషేధం. ఈ వ్యవస్థలో భాగంగా తన కళ్ళ ముందే తన అన్న చితిపై అన్నతో పాటుగా తన వదిన గారిని కూడా సజీవంగా అగ్నికి ఆహుతి చేయడం అనేది జరిగింది. ఇది కళ్ళారా చూసినటువంటి రామ్మోహన్ రాయ్ గారు ఆనాడే డిసైడ్ అయ్యారు, నా జీవితంలో ఈ దుర్వ్యవస్థని రూపుమాపడానికి నా జీవితాన్ని దారవేయాలని డిసైడ్ అయ్యాడు. గొప్ప జ్ఞాని, పర్షియన్ లాంగ్వేజ్లో, బెంగాలీ భాషలో, ఇంగ్లీష్ భాషలో సిద్ధాస్తుడు, మంచి పట్టు సాధించడం అనేది జరిగింది. ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమంలో భాగంగా ఇతను 1815లో ఆత్మీయ సభను ప్రారంభించడం అనేది జరిగింది. అట్లనే బెంగాల్ ప్రాంతంలో వేద పాఠశాలను కూడా ప్రారంభించాడు 1815లో. 1815లో స్థాపించిన ఆత్మీయ సభ 1828 నాటికి అది బ్రహ్మ సభగా మారడం అనేది జరిగింది. 1829 నాటికి ఆ బ్రహ్మ సభ కాస్త బ్రహ్మ సమాజంగా మారింది. మనకు క్వశ్చన్ ఏంటంటే బ్రహ్మ సమాజానికి పూర్వరూపం ఏంది అంటే బ్రహ్మ సభ, దానికి పూర్వరూపం ఏంది ఆత్మీయ సభ. బ్రహ్మ సమాజంగా ఎప్పుడు మారింది 1829లో. అప్పుడున్నటువంటి బ్రిటిష్ భారత గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగ్ గారిని ఒప్పించి అతనితోటి 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేయించిండు. అంటే విలియం బెంటింగ్ 1829లో చేసిన సతీ సహగమన నిషేధ చట్టంలో ఎవరి కృషి ఫలితంగా ఏర్పడిందంటే రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా ఏర్పడడం అనేది జరిగింది. ఈయన బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని, ఈ రెండింటిని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఇతను ఏకేశ్వర ఉపాసన, భగవంతుడు ఒక్కడే విగ్రహారాధనని ఖండించడం అనేది జరిగింది. ఇతను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ బ్రాహ్మణులు అనుసరిస్తున్న ఈ అత్యంత దారుణమైన మూఢనమ్మకాల మీద ఇతను వ్యతిరేక వైఖరిని తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది. అందుకనే ఈయన ఏమంటామంటే ద ఫస్ట్ మోడర్న్ మ్యాన్, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజాన్స్ అని పిలుస్తాము రాజా రామ్మోహన్ రాయ్. అలాగనే ద మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియాగా ఇతని పిలవడం అనేది జరుగుతుంది. అలాగనే ద పైనీర్ ఆఫ్ న్యూ ఇండియాగా పిలుస్తాం. పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా, ద మోడర్న్ మ్యాన్ ఆఫ్ న్యూ ఇండియా, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజాన్స్. ఈ బిరుదులు ఎవరివంటే రాజా రామ్మోహన్ రాయ్. రాజా అనేది కూడా అతని యొక్క బిరుదేను. రాజా అనే బిరుదు రామ్మోహన్ రాయ్కి ఎవరిచ్చారని గతంలో ప్రీవియస్ క్వశ్చన్. ఎవరిచ్చారు నానా? ఆనాడు మొఘల్ సామ్రాజ్య పాలకుడైనటువంటి రెండవ అక్బరు రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదు ఇచ్చి బ్రిటన్లో ఉన్నటువంటి 4వ విలియన్ అనేటటువంటి రాకుమారుడు పట్టాభిషేకం చేసుకుంటుంటే పట్టాభిషేక మహోత్సవానికి మొఘల్ సామ్రాజ్య తరపున రామ్మోహన్ రాయ్ గారిని రాజా అని బిరుదిచ్చి పంపించడం జరుగుతుంది రెండవ అక్బర్. అప్పుడు ఈ రెండవ అక్బరు కోరిక మేరకు బ్రిటన్ దేశం వెళ్ళి అక్కడ పట్టాభిషేక మహోత్సవానికి హాజరై వారి యొక్క ఎగువ సభని కూడా సందర్శించి ఆ తర్వాత 1833లో బ్రిస్టల్ నగరంలో తను మరణించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ బ్రిస్టల్ నగరంలోనే అతని సమాధి కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన సాంఘిక సంస్కరణోద్యమ పిత అయినటువంటి రాజా రామ్మోహన్ రావు గారు చివరి శ్వాస ఎక్కడ వదిలారు నానా? లండన్లోని బ్రిస్టల్ నగరంలో వదలడం అనేది జరిగింది. అతని సమాధి ఎక్కడుంది? బ్రిస్టల్ నగరంలోనే ఉంది. 1833లో మరణించాడు. జన్మించింది ఎప్పుడు? 1772లో.